హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూన్ ఫస్ట్ వీక్ నాటి ఏపీ రీజనల్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాము. రీజనల్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో కొంచెం బ్రేక్ వచ్చింది. ఈ వీక్లో జూన్ మంత్ రీజనల్ కరెంట్ అఫైర్స్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. దెన్ ఆన్వర్డ్స్ జూలై అనేది రెగ్యులర్ అప్డేట్స్ ఎవ్రీ వీక్ మనము కవర్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. విమానయాన రంగంలో 9,575 కోట్లకు పైగా పెట్టుబడుల లక్ష్యం. ఏపీ విమానయాన పాలసీ 2026 రూపకల్పన. ఈ ఆర్టికల్ రీసెంట్ ఏపీ గవర్నమెంట్స్ ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ పాలసీ 2026-31కి సంబంధించిన కీలక డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ పాలసీ యొక్క మెయిన్ గోల్ ఏంటి? విమానయాన పెట్టుబడులకు దేశంలో 5 గమ్యస్థానాలలో ఆంధ్రప్రదేశ్ని ఒకటిగా తీర్చిదిద్దడం, తద్వారా ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాలను పెంపొందించాలి అన్నదే ఏపీ విమానయాన పాలసీ లక్ష్యం అని ప్రభుత్వం పేర్కొంది. ఈ పాలసీ 2026 నుంచి 31 వరకు 5 ఏళ్ల పాటు అమలులో ఉంటుంది. 2030 నాటికి ఏరోస్పేస్ తయారీ రంగంలో $1 బిలియన్ అంటే సుమారు 9,575 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పాలసీని రూపొందించారు. ఏపీ ఏవియేషన్ పాలసీకి సంబంధించిన కోర్ టార్గెట్స్ చూడండి. 2035 నాటికి ప్యాసింజర్ గ్రోత్ ప్రస్తుతం ఉన్న యాన్యువల్ కెపాసిటీ 6.2 మిలియన్స్ అంటే సుమారు 62 లక్షలు. సో దీనిని 30.38 మిలియన్స్కు పెంచాలి అనేది టార్గెట్గా పెట్టుకున్నారు. అలానే టోటల్ ఎయిర్ ట్రాఫిక్లో ఏపీ షేర్ సుమారు 1.5% ఉండగా 2035 నాటికి దీనిని 4% పెంచాలి అని, అలానే 2047 నాటికి దీనిని 7% ఇంప్రూవ్ చేయాలి అనేది ఈ టార్గెట్లో ప్రధానంగా చూడవచ్చు. ఇక కార్గో వాల్యూమ్ అంటే సరుకు రవాణాకి సంబంధించి కూడా మ్యాసివ్ స్కేల్లో ఇంప్రూవ్ చేయాలి అని, ప్రస్తుతం 6,240 మెట్రిక్ టన్స్ మనకి బేస్ లైన్గా ఉండగా దీనిని 4.27 లక్షల మెట్రిక్ టన్స్కు చాలా హ్యూజ్ వాల్యూమ్ని ఇంక్రీజ్ చేయాలి అనేది ఈ కోర్ టార్గెట్స్లో ఒకటిగా చూడవచ్చు. ఈ ఏవియేషన్ పాలసీకి సింగిల్ విండో క్లియరెన్స్ నోడల్ ఏజెన్సీగా ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వ్యవహరిస్తుంది. ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందిస్తుంది. ముఖ్యంగా క్యాపిటల్ సబ్సిడీస్ కావచ్చు, అలానే స్టాంప్ డ్యూటీని రీయింబర్స్ చేయడము అండ్ ల్యాండ్ అలొకేషన్లో సపోర్ట్ చేయడం, ఇలాగా అనేక ప్రోత్సాహకాలను ఈ పాలసీ ద్వారా అందించడం జరుగుతుంది. ఇక ఈ పాలసీ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు కనెక్టివిటీ అప్గ్రేడ్స్ మనం చూస్తే ఇందులో ప్రధానంగా సిటిజన్ యాక్సెస్, ప్రతి సిటిజన్కి 150 కిలోమీటర్ల రేడియస్ లోపు ఎయిదర్ ఎయిర్పోర్ట్ అయినా లేదా ఎయిర్ స్ట్రిప్ ఫెసిలిటీ అయినా ఉండే విధంగా ఈ పాలసీ రూపొందించబడింది. ఇందులో ప్రధానంగా 9 న్యూ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అంటే పూర్తిగా కొత్త ఎయిర్పోర్ట్స్ను నిర్మిస్తూ ఉన్నారు. అందులో అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కుప్పం, దగదర్తి, పలాస, నాగార్జున సాగర్, తుని అన్నవరం, ఒంగోలు, తాడేపల్లిగూడెం, అనంతపూర్. వీటితో పాటు ఆల్రెడీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సిద్ధంగా ఉంది. ఈ విధంగా న్యూ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ని కూడా ఈ పాలసీలో భాగంగా ఏర్పాటు చేయనున్నారు. అలానే ఈ పాలసీలో భాగంగా 10 వాటర్ ఏరోడ్రోమ్స్ని డెవలప్ చేయనున్నారు. అంటే సీ ప్లేన్స్, నీటిలో కూడా వెళ్ళగలిగే ఈ సామర్థ్యం కలిగిన ఏరోడ్రోమ్స్. వీటిని గోదావరి, నాగార్జున సాగర్, శ్రీశైలం, విజయవాడ, అమరావతి స్ట్రెచెస్లో భాగంగా అభివృద్ధి చేయడం ద్వారా టూరిజంకు కూడా ఇది చాలా సహాయపడుతుంది. ఇక రీజనల్ కనెక్టివిటీని పెంపొందించడం కోసం స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేషన్స్ను, అలానే నైట్ హాల్టింగ్ ఫెసిలిటీస్ని అండ్ ఎక్కువ ఆపరేటర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం సింగపూర్ స్టైల్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, అంటే ఈ స్టేబుల్ రూట్స్లో కూడా ఈ ఆపరేటర్స్ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తే ఆ గ్యాప్ని ప్రభుత్వం భరించే విధంగా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ని కూడా అందించనున్నారు. అలానే ఈ పాలసీలో ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్ని మనం చూస్తే ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ సుమారు $1 బిలియన్ చూడవచ్చు. ఇందులో ఎంఆర్ఓ అంటే మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ ఫెసిలిటీస్తో పాటు ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని కూడా ప్రోత్సహించనున్నారు.
అదేవిధంగా ఏరోస్పేస్ హబ్స్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ప్రధానంగా పుట్టపర్తి బెంగళూరు కారిడార్కు ఏరోస్పేస్ హబ్ని ఏర్పాటు చేయడం ద్వారా అనంతపూర్ యొక్క ఇండస్ట్రియల్ బేస్ని బెంగళూరులోని ఎగ్జిస్టింగ్ ఏవియేషన్ ఎకోసిస్టమ్తో లింక్ చేయడానికి సహాయపడుతుంది. అదేవిధంగా డెడికేటెడ్ కార్గో హబ్స్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా డీప్ వాటర్ పోర్ట్స్, ఫార్మాస్యూటికల్ అండ్ ఆక్వా జోన్స్ అండ్ అగ్రికల్చరల్ ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్స్ వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ కీ ఎకనామిక్ సెక్టార్స్కి డెడికేటెడ్ కార్గో హబ్స్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. దానితో పాటు ఈ ఏవియేషన్ రంగంలో సుమారు 5,000 మంది ప్రతి సంవత్సరం స్కిల్ ట్రైనింగ్ ద్వారా అప్గ్రేడ్ అవ్వడం కోసం ఇక్కడ ప్రత్యేక పాలసీని రూపొందించారు. ఏపీ యొక్క ఈ ఏవియేషన్ పాలసీలోని 5 కీలక అంశాలు చూడండి. విమాన మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు అమరావతిని ప్రధాన విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దడం అండ్ విమానాశ్రయాలను ఆర్థిక వృద్ధికి కేంద్రాలుగా అభివృద్ధి చేయడం, రాష్ట్రంలోని విమానాశ్రయాల నెట్వర్క్ను విస్తరించడం, వాటర్ డ్రోమ్స్, హెలీపోర్ట్స్, కార్గో హబ్లను అభివృద్ధి చేయడం, ఆయా రంగాలకు ప్రోత్సాహకాలు అందించడం. సో ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని డీటెయిల్స్ కూడా ఈ 5 కీలక అంశాలలో కవర్ అవుతాయి. ఎగ్జామ్లో డైరెక్ట్గా మెయిన్స్లో ఇలాంటివి అడిగే అవకాశం ఉంటుంది. ఈ 5 పాయింట్స్ని మనము మెయిన్స్లో రాయడానికి డైరెక్ట్గా వీటిని ఉపయోగించుకోవచ్చు. సో ఇది ఏపీ ఏవియేషన్ పాలసీ 2026-31కి సంబంధించిన కీలక డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అత్యధిక కేంద్ర ప్రాజెక్టులు అమలవుతున్న రాష్ట్రాలలో 3వ స్థానంలో ఏపీ. కేంద్ర ప్రాజెక్టుల పురోగతి నివేదిక వెల్లడి. ఈ ఆర్టికల్ వివిధ రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల అమలుకు సంబంధించిన ర్యాంకింగ్ గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖలలో అనేక డెవలప్మెంటల్ ప్రాజెక్టులను చేపడుతూ ఉంటుంది. అనేక రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్టులు అమలవుతూ ఉంటాయి. సో ఇందులోని కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల పురోగతి ఏ విధంగా ఉంది అనేది ఒక నివేదిక వెల్లడైంది. ఇటీవల కేంద్రం ఈ నివేదికను విడుదల చేసింది. దీనిలో దేశంలో అత్యధికంగా కేంద్ర ప్రాజెక్టులు అమలవుతున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. ప్రాజెక్టుల వ్యయాన్ని పరిగణలోకి తీసుకుంటే 8వ స్థానంలో ఉంది. అంటే నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ను చూసుకుంటే ఏపీ 3వ స్థానంలో ఉండగా ప్రాజెక్టు యొక్క వ్యయం మొత్తాన్ని కలిపి చూసినప్పుడు ఏపీ 8వ స్థానంలో ఉంది. ప్రస్తుతం 17 కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలో 1981 ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. యాక్చువల్గా వీటిని స్టార్ట్ చేసినప్పుడు బడ్జెట్ అంచనా 37,12,662 కోట్లుగా ఉండగా ప్రస్తుతం రివైజ్డ్ ఎస్టిమేట్స్ 42,78,402 కోట్లకు పెరిగింది. ఇక ఈ ప్రాజెక్టులపై ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన ఖర్చు 20,36,107 కోట్లుగా, అంటే సవరించిన అంచనాల ప్రకారం 47.59% ఖర్చు అనేది చేసింది. ఈ ప్రాజెక్టులలో స్టేట్ వైజ్ మనం చూసుకున్నప్పుడు అత్యధికంగా మహారాష్ట్రలో 5.43 లక్షల కోట్ల విలువైన 213 ప్రాజెక్టులు, ఉత్తరప్రదేశ్లో 4.01 లక్షల కోట్ల విలువైన 182 ప్రాజెక్టులు, ఏపీలో 2.18 లక్షల కోట్ల విలువైన 142 ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది. ఇవి టాప్ 3 స్టేట్స్గా మనం చూడవచ్చు. అలానే మొత్తం నిర్మాణాలలో రహదారి రవాణా శాఖకు చెందినవి 545గా ఉన్నాయి. తరువాతి వరుసలో రైల్వే ప్రాజెక్ట్స్, పెట్రోలియం ప్రాజెక్ట్స్, జలశక్తి ప్రాజెక్ట్స్, విద్యుత్ శాఖకు చెందినవి, సో వివిధ రకాల ప్రాజెక్ట్స్ని మనం చూడవచ్చు. ఈ విధంగా 142 ప్రాజెక్టులతో ఏపీ 3వ స్థానంలో ఉండడం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన ప్రకృతి సాగుకు ప్రపంచ స్థాయి గుర్తింపు. ఏపీ సిఎన్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్కు ప్రతిష్టాత్మక ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 అవార్డు లభించింది. దీనిని స్వీడన్ సంస్థ అందజేసింది. ఈ ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డు అండి. ఆస్కార్స్ ఫర్ ఫార్మింగ్ అని పిలుస్తారు. అంటే వ్యవసాయ రంగంలో ఆస్కార్స్ లాగా దీనిని భావిస్తారు. ఇటువంటి ప్రతిష్టాత్మక అవార్డు రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం ఏపీ సిఎన్ఎఫ్కు ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ దక్కింది.
ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పురస్కారంగా దీనిని భావిస్తారు. ఈ పురస్కారాన్ని స్వీడన్కి చెందిన కర్ట్ బెర్గ్ఫోర్స్ ఫౌండేషన్ అందిస్తుంది. ఈ అవార్డు కొరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 1000 నామినేషన్లు రాగా అందులో ఏపీసీఎన్ఎఫ్ ఎంపికైంది. ఈ అవార్డులో ప్రైజ్ మనీ ఉంటుంది అండి, సుమారు $1.5 మిలియన్, మన రూపీస్లో 14 కోట్ల రూపాయలను అందజేశారు. అయితే ఈ అవార్డు దక్కించుకోవడానికి ఏపీసీఎన్ఎఫ్ యొక్క ప్రత్యేకత ఏంటి అండి? రాష్ట్రంలో ఏపీసీఎన్ఎఫ్ కార్యక్రమం కింద మ్యాసివ్ స్కేల్లో సుమారు 1.8 మిలియన్ ఫార్మింగ్ ఫ్యామిలీస్, అంటే దగ్గరగా 18 లక్షలకు పైగా రైతు కుటుంబాలను ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగస్వామ్యం చేశారు. 8,000కు పైగా గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అండ్ ఇందులో ప్రధానంగా ఉమెన్ లెడ్ సక్సెస్, మహిళల భాగస్వామ్యాన్ని చూడవచ్చు. సుమారుగా 3,40,000కు పైగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇందులో భాగస్వామ్యంగా ఉన్నాయి. అలానే 10,000కు పైగా కమ్యూనిటీ ట్రైనర్స్ ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. ఇది ఒక ట్రాన్స్ఫార్మేటివ్ అండ్ ఉమెన్ లెడ్ అగ్రికల్చరల్ ప్రోగ్రామ్గా చెప్పవచ్చు. ప్రధానంగా నేచర్ పాజిటివ్ ప్రాక్టీసెస్, అంటే ప్రకృతికి అనుగుణంగా పద్ధతులను వ్యవసాయంలో ప్రవేశపెట్టడం కోసం ఇది కృషి చేస్తుంది. ఎస్పెషల్లీ సింథటిక్ కెమికల్స్ని, ఎరువులు, రసాయనాలు వంటి వాటిని నిషేధిస్తూ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ని ప్రోత్సహించడం, వర్షాలకి ముందుగా భూమిలో విత్తనాలను నాటడం, దీనివలన వర్షం పడినప్పుడు సహజంగానే పంటలు మొలకెత్తుతాయి. అండ్ ఇయర్ రౌండ్ కవర్ క్రాపింగ్, వివిధ అంతర పంటలను ప్రోత్సహించడం దీనిలో మనము ప్రధానంగా చూడవచ్చు. అండ్ గ్లోబల్ రికగ్నిషన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026ను సొంతం చేసుకుంది. ఫ్యూచర్ గోల్ ఏంటి అండి? 2047 నాటికి ఆంధ్రప్రదేశ్లో 100% న్యాచురల్ ఫార్మింగ్ని సాధించడం. ఇది కేవలం ఏపీకే పరిమితం కాలేదు. ఈ ఏపీసీఎన్ఎఫ్ మోడల్ సుమారు భారతదేశంలోని 22 రాష్ట్రాలలో రెప్లికేట్ చేయడం జరిగింది. దీనిని అనుసరిస్తూ ఉన్నారు. అలానే శ్రీలంక, జాంబియా వంటి దేశాలలో కూడా దీనికి రికగ్నిషన్ లభించింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 ఏ కార్యక్రమం గెలుచుకుంది అని ఆన్సర్ ఏమవుతుంది? ఏపీసీఎన్ఎఫ్. అలానే ఏపీసీఎన్ఎఫ్కి సంబంధించి ఏపీ గ్రూప్ 1 మెయిన్స్కి కూడా ఇంపార్టెంట్ అండి. సో ఏపీసీఎన్ఎఫ్ గురించి మరిన్ని డీటెయిల్స్ చూద్దాము. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అగ్రో ఎకాలజీ ప్రోగ్రాం. ప్రకృతి సిద్ధ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న అతిపెద్ద కార్యక్రమం. ఇది ఉమెన్ లెడ్, అంటే మహిళల ఆధ్వర్యంలో క్లైమేట్ రెసిలియంట్ అండ్ నేచర్ పాజిటివ్ అగ్రికల్చర్ ఇనిషియేటివ్గా చెప్పవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇందులో భాగస్వామిగా ఉంది. అండ్ రైతు సాధికార సంస్థ దీనిని అడ్మినిస్టర్ చేస్తుంది. ఈ కార్యక్రమం యొక్క కోర్ ఫ్రేమ్వర్క్ అండ్ ప్రిన్సిపల్స్ మనం చూస్తే 9 అగ్రో ఎకలాజికల్ ప్రిన్సిపల్స్ ఇందులో చూడవచ్చు. సాయిల్ హెల్త్, కంటిన్యూస్ కవరేజ్, మైక్రోబయాలజీ, ఇటువంటి కోర్ ప్రిన్సిపల్స్ ఇందులో ఉంటాయి. సాయిల్ హెల్త్ అంటే ఏంటండి? మట్టిలో ఆ న్యూట్రియంట్స్ని సహజ సిద్ధంగా పెంపొందించడం. దీనికోసం బయోస్టిమ్యులెంట్స్ని ఉపయోగిస్తారు. మొదటి 4 నుంచి 5 సంవత్సరాలలో ఆ ప్రదేశంలోని మైక్రోబయోమ్, ప్రకృతి సిద్ధంగా ఉండే ఆ సూక్ష్మ ఆవరణ వ్యవస్థను, అందులో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, వివిధ రకాల మైక్రోబయోమ్ అనేది ఉంటుంది. ఇది ఆ ప్రాంతంలో సహజ సిద్ధంగా ఉండేది ఒకప్పుడు. బట్ అనేక రసాయనాలు, పురుగు మందులు వాడడంతో ఈ మైక్రోబయోమ్ అనేది డిస్టర్బ్ అవుతూ వచ్చింది. సో ఇప్పుడు దానిని రీస్టోర్ చేస్తారు. అలానే నేరుగా సూర్యరశ్మి సాయిల్ మీద పడకుండా 365 డే గ్రీన్ కవర్ అనేది ఉంటుంది. దీనివలన సాయిల్ డీగ్రేడ్ అవ్వకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. సో దానికోసం కంటిన్యూస్ క్రాపింగ్ మరియు చెట్లను పెంచడం, మల్చ్ అంటే పచ్చి రొట్ట వంటి వాటితో ఒక లేయర్ లాగా పరవడంతో సాయిల్ అనేది నేరుగా సూర్యరశ్మికి ప్రభావితం కాకుండా ఉంటుంది. అలానే ఏ గ్రేడ్ మోడల్, ఇందులో 5 ప్రధాన పంటలు, దానితో పాటు జీవ వైవిధ్యానికి అనుగుణంగా 20 నుంచి 25 పంటలు ఉంటాయి. అలానే నవధాన్య రివైవల్ అంటే కేవలం వరి, గోధుమ వంటి వాటి మీదనే పూర్తిగా ఆధారపడకుండా ట్రెడిషనల్ పాలీక్రాపింగ్, వివిధ పంటలను ఒకేసారి పండిస్తూ లైక్ తృణధాన్యాలు,
పప్పు ధాన్యాలు, నూనె గింజలు, సో ఇవన్నీ కూడా ఒకేసారి పండించే విధంగా మనము ఈ నవధాన్య రివైవల్ మోడల్ని చూడవచ్చు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్లోని కోర్ ఫ్రేమ్వర్క్లో భాగంగా చూడవచ్చు. ఇక ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్ట్ మోడల్ మనం చూస్తే ఉమెన్ లెడ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తాయి. అండ్ ఇందులో కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ మరియు ఛాంపియన్ ఫార్మర్స్ ఉంటారు. వీరు ముందుగా ఈ న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించిన మెలకువలను నేర్చుకుని తన యొక్క సహచర రైతులకు ఈ పద్ధతులను తెలియజేస్తారు. అలానే ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే ప్రతి రైతుకు కూడా సుమారు 12,200 రూపాయలు ఒక హెక్టార్కు 3 సంవత్సరాల పాటు అందించడం జరుగుతుంది అండర్ బీపీకేపీ ఫ్రేమ్వర్క్. భారతీయ ప్రాకృతిక్ కృషి పద్ధతి న్యాచురల్ ఫార్మింగ్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం దీనిని తీసుకువచ్చింది. ఇది నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్లోని వన్ ఆఫ్ ద కాంపోనెంట్. ఎర్లియర్ ఇది భారతీయ పరంపరాగత కృషి వికాస్ పద్ధతిలో భాగంగా ఉండేది. ఈ విధంగా రైతులకు ఫైనాన్షియల్ బెనిఫిట్స్ని కూడా అందించనున్నారు. అండ్ ఈ న్యాచురల్ ఫార్మింగ్ వలన పాజిటివ్ ఇంపాక్ట్ చూడండి. రైతుల ఆదాయంలో వృద్ధి మనం చూడవచ్చు. 38% నుంచి 66% వరకు నెట్ అగ్రికల్చరల్ ఇన్కమ్స్ అనేవి పెరిగాయి. అదేవిధంగా కల్టివేషన్ కాస్ట్స్, ఎక్కువగా న్యాచురల్ ఫార్మింగ్లో ప్రకృతి సిద్ధంగా లభించే వనరులను మాత్రమే మనము వినియోగిస్తాము. కాబట్టి ఎటువంటి సింథటిక్ కెమికల్స్ అవసరం ఉండదు. సో అగ్రికల్చర్ కాస్ట్ కూడా 11% వరకు తగ్గింది. ఇక పర్యావరణానికి సంబంధించిన లాభాలు మనం చూస్తే 50% వరకు వాటర్ అనేది సేవ్ అవుతుంది. ఎందుకు అంటే ఈ సహజ సిద్ధ వ్యవసాయంలో ఎక్కువ వాటర్ వృధా కాదు. అలానే యావరేజ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ కూడా తగ్గుతుంది. 29.7% నుంచి 46% వరకు పర్ ఎకర్ ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ విధంగా ప్రకృతి సహజ సిద్ధంగా మనము పండించడం వలన అటు రైతులకు ఆదాయం పెరగడంతో పాటు ఖర్చు తగ్గుతుంది, పర్యావరణానికి మేలు కలుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పప్పు ధాన్యాల ఉత్పత్తిలో దేశంలోనే తొలి స్థానంలో ఏపీ. 2025-26 సంవత్సరంలో 57.73% వృద్ధి రేటు నమోదు. పప్పు ధాన్యాలను భారతదేశం ఎక్కువగా పండిస్తూ ఉన్నా కూడా ఇప్పటికీ మనము దిగుమతుల మీద ఆధారపడుతూ ఉన్నాము. అందువల్లనే ఇటీవల కేంద్ర ప్రభుత్వం మిషన్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ ప్రొడక్షన్ని తీసుకురావడం జరిగింది. ఆత్మనిర్భరత అంటే సెల్ఫ్ సఫిషియన్సీ, స్వయం సమృద్ధిని సాధించడం. ఇందులో స్వయం సమృద్ధి ఇన్ పల్సెస్ ప్రొడక్షన్, పప్పు ధాన్యాల ఉత్పత్తిలో ఈ స్వయం సమృద్ధిని సాధించడం కోసం 2025-26 నుంచి 2030-31 వరకు 6 ఇయర్స్ పాటు దీనిని రూపొందించారు. దీనికోసం 11,440 కోట్లను కేటాయించారు. ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటి అండి? ఇండియాలో డొమెస్టిక్ పల్స్ ప్రొడక్షన్ని 350 లక్షల టన్నులకు పెంచడం ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం 250 లక్షల టన్నులకు దగ్గరలో పల్సెస్ ప్రొడక్షన్ని మనం చూడవచ్చు. అండ్ 310 లక్షల హెక్టార్లకు పల్సెస్ ప్రొడక్షన్ని విస్తరించడం కూడా మరొక ప్రధాన లక్ష్యం. ప్రపంచంలో పప్పు ధాన్యాలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం, లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పల్సెస్ భారతదేశం. 25% ప్రొడక్షన్ భారతదేశంలోనే ఉంటుంది. అయితే కన్జంప్షన్ కూడా మనకి ఎక్కువగా ఉన్నారు. 27% లార్జెస్ట్ కన్జంప్షన్ మనం చూడవచ్చు. అట్ ది సేమ్ టైమ్ 14% ఎక్స్పోర్ట్స్తో లార్జెస్ట్ ఎక్స్పోర్టర్గా కూడా భారతదేశమే ఉంది. అంటే లార్జెస్ట్ ప్రొడ్యూసర్, ఉత్పత్తి చేసేది మన దేశమే, కన్జ్యూమ్ చేసేది మన దేశమే, అలానే ఎక్స్పోర్ట్ చేసేది కూడా మన దేశమే. ఈ నేపథ్యంలో ఇటు డొమెస్టిక్ అవసరాలను తీర్చడంతో పాటు అటు ఎక్స్పోర్ట్ గోల్స్ని కూడా రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ మిషన్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ కార్యక్రమాన్ని కేంద్రం తీసుకువచ్చింది. ఇక స్టేట్ వైజ్ మనం చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ అత్యధిక పప్పుధాన్యాల ఉత్పత్తి రాష్ట్రంగా ఉంది. పప్పుధాన్యాల ఉత్పత్తిలో 2025-26 సంవత్సరానికి 57.73% వృద్ధి రేటుతో దేశంలోనే ఏపీ తొలి స్థానంలో నిలిచింది. 2024-25 సంవత్సరంలో 9.96 లక్షల టన్నులు ఉత్పత్తి కాగా ఏపీలో 2025-26లో అది 15.71 లక్షల టన్నులకు పెరిగింది. తద్వారా 5.75 లక్షల టన్నుల మేర ఉత్పత్తి పెరిగినట్లు మనం ఇక్కడ చూడవచ్చు.
ఏపీ తర్వాత స్థానంలో ఉత్తరప్రదేశ్ 17.7% వృద్ధి రేటుతో రెండవ స్థానంలో నిలిచింది. అండ్ వెరైటీస్ ఆఫ్ పల్సెస్ మనం చూస్తే రాష్ట్రంలో సాగయ్యే పప్పు ధాన్యాల పంటల్లో అత్యధికంగా పెసర, మినుము, కంది ఉన్నాయి. 2025-26 సంవత్సరం ఖరీఫ్ మరియు రబీలలో పెసర 10.27 లక్షల ఎకరాలలో వేయగా 7.13 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చింది. మొత్తం పప్పు ధాన్యాలలో అధిక వాటా పెసర పంటగానే ఉంది. అండ్ విస్తీర్ణం పరంగా చూస్తే కంది సాగు అధికంగా మనం చూడవచ్చు. కందిని 10.85 లక్షల ఎకరాలలో వేయగా 2.81 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చింది. మినుము 8.02 లక్షల ఎకరాలలో సాగు చేయగా 4.29 లక్షల టన్నులు లభించింది. సో ఈ విధంగా ఏపీలో వివిధ పప్పు ధాన్య పంటలకు సంబంధించిన వివరాలు మనము ఇక్కడ ఈ టేబుల్ చూడండి. 2024-25లో 28.45 లక్షల ఎకరాలలో పప్పు ధాన్యాల సాగు చేయగా 9.96 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చింది. 2025-26లో విస్తీర్ణం పెరిగింది. 34.70 లక్షల ఎకరాలలో సాగు విస్తీర్ణం పెరగగా 15.71 లక్షల టన్నుల ఉత్పత్తి అనేది పెరిగింది. పప్పు ధాన్యాల సాగు పెరగడానికి గల ప్రధాన కారణాలేంటి? రాష్ట్రంలో పప్పు ధాన్యాల స్వయం సమృద్ధి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడము, పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా చీడపీడల నియంత్రణపై రైతులకు అవగాహన కల్పించడం, విత్తన మార్పిడి పథకం ద్వారా నాణ్యమైన నూతన వంగడాలను సకాలంలో పంపిణీ చేయడం, ఇవన్నీ పప్పు ధాన్యాల ఉత్పత్తి పెరగడంలో దోహదపడ్డాయి. అలానే పోస్ట్ హార్వెస్ట్ మెజర్స్లో ఉత్పత్తులకు విలువను జోడింపు, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ యూనిట్లకు తోడ్పాటు అందించడం, ఇవన్నీ పోస్ట్ హార్వెస్టింగ్ లాసెస్ని అరికట్టడంలో సహాయపడ్డాయి. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి దోహదపడ్డాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పచ్చదనం పెంపునకు ఏపీ గ్రీన్ DGDAల ఏర్పాటు. ఈ ఆర్టికల్ ఆంధ్రప్రదేశ్ యొక్క వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అయిన హరితాంధ్రప్రదేశ్ గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. హరితాంధ్రప్రదేశ్ విజన్లో భాగంగా 2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50% మేర అటవీ, వృక్ష సంపదను పెంచడమే లక్ష్యంగా సరికొత్త యంత్రాంగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ చూడండి, స్టేట్ లెవెల్ మరియు డిస్ట్రిక్ట్ లెవెల్. స్టేట్ లెవెల్లో ఏపీ గ్రీన్, ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రిచ్మెంట్, అలానే డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ గ్రీన్ కవర్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ని ఏర్పాటు చేశారు. ఈ పథకం యొక్క లక్ష్యం ఏంటి? పచ్చదనం పెంపునకు సంబంధించిన ప్రభుత్వ పథకాలన్నీ ఒకే తాటిపైకి తీసుకురావడం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR మరియు కార్పొరేట్ ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ CER వీటిని మరియు విదేశీ సాయంతో నడిచే ప్రాజెక్టులు, పర్యావరణ నిర్వహణ సెస్ వంటి విభిన్న వనరుల ద్వారా నిధుల సమీకరణ దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఈ నిధులను రాష్ట్ర వ్యాప్తంగా మొక్కల పెంపకం, అటవీ వ్యవసాయం, పట్టణ ప్రాంతాలలో పచ్చదనం పెంపు, క్షీణించిన అటవీ ప్రాంతాలలో అడవుల పునరుద్ధరణ వంటి కార్యక్రమాలకు చేపట్టనున్నారు. కోర్ మిషన్ అండ్ టార్గెట్స్ ఒకసారి చూడండి. ప్రస్తుతం కరెంట్ బేస్ లైన్ సుమారుగా 30% గ్రీన్ కవర్ అనేది ఉంది ఆంధ్రప్రదేశ్ మొత్తంగా. అండ్ 2029 నాటికి యాన్యువల్ గ్రోత్ రేట్ 1.5% చొప్పున 37% పెంచాలి అని, అండ్ 2047 నాటికి 50% ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ని పెంపొందించాలి అని దీని యొక్క కీ టార్గెట్స్గా మనం చూడవచ్చు. ఇక రిసోర్స్ డిప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ టాప్ లెవెల్లో టోటల్ ప్లానింగ్ అనేది స్టేట్ లెవెల్ ఏపీ గ్రీన్ సంస్థ నిర్వహిస్తే, డిస్ట్రిక్ట్ లెవెల్లో DGDA నిర్వహిస్తుంది. అయితే లోకల్గా ఎగ్జిక్యూటివ్ ఆర్మ్గా డీసెంట్రలైజ్డ్ స్ట్రక్చర్ని ప్రపోజ్ చేయడం జరిగింది. గ్రామ పంచాయత్ నర్సరీస్, ప్రతి పంచాయతీకి ఒక ప్లాంట్ నర్సరీ అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నారు. అలానే ఒకవేళ మరీ చిన్న పంచాయతీలు అయినప్పుడు 3 లేదా 4 పంచాయతీలను కలిపి ఒక గ్రూప్గా క్లస్టర్ నర్సరీస్ను ఏర్పాటు చేస్తారు. అలానే కొండ ప్రాంతాలలో, కఠినమైన ప్రదేశాలలో ఎవరైతే చేరుకోలేని ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలలో టెక్ డ్రివెన్ ఎఫారెస్టేషన్ని సిద్ధం చేస్తున్నారు. ఇందులో డ్రోన్స్ ద్వారా సీడ్ బాల్స్ని ఆయా ప్రాంతాలలో విడుదల చేయడం జరుగుతుంది. తద్వారా ఈ డిగ్రేడెడ్ టెరైన్, హిల్లీ టెరైన్స్లో కూడా
మనము మొక్కల పెంపకాన్ని సాధించవచ్చు. ఇక రిసోర్స్ ఇంటిగ్రేషన్, ఫండ్ కన్వర్జెన్స్ ఏ విధంగా జరుగుతుంది? ప్రభుత్వం మీద ఎటువంటి ప్రెజర్ ఉండదు. ఏపీ గ్రీన్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ, క్యాంపా నిధులు మరియు రూరల్ ఎంప్లాయ్మెంట్ బడ్జెట్స్ వీటన్నిటినీ క్రోడీకరించి ఈ నిధులను ఒక పూలప్ చేయడం జరుగుతుంది, కన్వర్జెన్స్ చేయడం జరుగుతుంది. ఎకలాజికల్ కస్టమైజేషన్ మనం చూస్తే ఆ ప్రాంతానికి తగినట్లుగా నేటివ్ క్లైమేట్ రెసిలెంట్ అంటే తుఫానులు ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధంగా ఆ ప్రాంతానికి తగినట్లు చెట్ల పెంపకం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ ఏరియాస్లో పొల్యూషన్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకునే చెట్లను పెంచుతారు. కోస్టల్ ఏరియాలలో తుఫాన్ల తాకిడిని తట్టుకునే విధంగా ఉండే చెట్లను పెంచుతారు. సో ఈ విధంగా ఎకలాజికల్ కస్టమైజేషన్ని కూడా ఇందులో మనం చూడవచ్చు. సో ఇది ఏపీ గ్రీన్ అండ్ డీజీడీఏ ఏర్పాటుకు సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సిటీ ఎకనామిక్ రీజియన్కు విశాఖ ఎంపిక, దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏకైక నగరం. ఈ ఆర్టికల్ ఇటీవలి బడ్జెట్లో కేంద్రం ప్రకటించిన సిటీ ఎకనామిక్ రీజియన్ పథకానికి సంబంధించి కీలక డీటెయిల్స్ని వివరిస్తుంది. 2026-27 బడ్జెట్లోని మేజర్ అర్బన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్గా దీనిని చెప్పవచ్చు అండి. దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటి? సిటీస్ని రీజనల్ ఎకనామిక్ ఇంజిన్స్గా, ఆర్థిక వ్యవస్థకు చేయూతలాగా మార్చడం దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. కేవలం టైర్ 1 సిటీస్ మీదే కాకుండా దీని యొక్క ప్రైమరీ గోల్ టైర్ 2 మరియు టైర్ 3 సిటీస్ అండ్ టెంపుల్ సిటీస్ మీద ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. అలానే ఈ పథకం కేవలం సిటీ డెవలప్మెంట్కి మాత్రమే కాకుండా, అంటే కేవలం ఆ మున్సిపల్ అర్బన్ పరిధిలో ఉన్న ప్రాంతానికి మాత్రమే కాకుండా ఓవరాల్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, అర్బన్ అగ్లోమరేషన్స్, పెరి అర్బన్ పెరిఫరీస్, సో ఇవన్నీ కూడా ఆ టౌన్కి సంబంధించి ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలని కూడా ఒక సమానంగా డెవలప్ చేయడం, ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్స్గా తీర్చిదిద్దడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి కేంద్రం సెలెక్ట్ చేసిన 5 నగరాలలో విశాఖపట్నం ఒకటిగా ఉంది అండ్ దక్షిణాది నుంచి ఎంపికైన ఒకే ఒక్క నగరంగా విశాఖపట్నం ఉంది. ఈ పథకంలో భాగంగా ఒక్కొక్క సిటీకి 5,000 కోట్ల రూపాయల సెంట్రల్ ఫండ్ను 5 సంవత్సరాలకి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో అనేక ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్కి ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేయడము, సివిక్ ఎమ్యూనిటీస్ ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పించడం అండ్ ఎకనామిక్ కాంపిటేటివ్నెస్ని పెంపొందించే విధంగా తయారు చేయడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఇందుకోసం విశాఖ ఎకనామిక్ రీజియన్లో ఇప్పటికే 49 ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రయారిటీ బేసిస్ మీద వీటికి అనుమతులు లభించనున్నాయి. ఇందులోని కీ ప్రాజెక్ట్స్ అండ్ పిల్లర్స్ ఆఫ్ గ్రోత్ మనం చూస్తే మొదటగా ద బే సిటీ ఇనిషియేటివ్. ఇది మెగా కోస్టల్ ప్రాజెక్ట్. 13 గ్రామాలు, సుమారు 51.88 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇందులో కైలాష్గిరి నుంచి భోగాపురం వరకు సుమారు 20.92 కిలోమీటర్ల ఐకానిక్ వాటర్ ఫ్రంట్ కారిడార్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ప్రధానంగా మియామి నగరంలోని బే షోర్ కారిడార్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక సీనిక్ బ్యూటిఫుల్ రోడ్స్ కన్స్ట్రక్షన్ మరియు అడ్వెంచర్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్, సో ఇటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయనున్నారు. అలానే కనెక్టివిటీ ఎకోసిస్టమ్ని కూడా డెవలప్ చేయనున్నారు. ఈ సిటీ ఎకనామిక్ రీజియన్లో భాగంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మల్టీలేన్ హైవేస్ మరియు మ్యారిటైమ్ షిప్పింగ్ కారిడార్స్ని డెవలప్ చేస్తున్నారు. ఇండస్ట్రియల్ మరియు నెక్స్ట్ జెన్ ఐటీ హబ్స్ని ఇందులో భాగంగా డెవలప్ చేయడం మనం చూడవచ్చు. వివిధ డేటా సెంటర్స్, ఫిన్టెక్ క్లస్టర్స్, సాఫ్ట్వేర్ హబ్స్, ఈ విధంగా గ్లోబల్ డిజిటల్ క్యాపిటల్గా విశాఖను తీర్చిదిద్దడానికి ఈ సిటీ ఎకనామిక్ రీజియన్ స్కీమ్ని వినియోగించుకోనున్నారు. ఆల్రెడీ గూగుల్ మరియు అదానీ డేటా సెంటర్, జియో డేటా సెంటర్ విశాఖకు రావడానికి ఒప్పందం చేసుకున్నాయి. ఆల్రెడీ గూగుల్ సంస్థ తన కార్యకలాపాలను స్టార్ట్ చేస్తూ ఉంది. అండ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీకి సంబంధించి ఎక్స్పీరియన్షియల్ టూరిజం అరకు, లంబసింగి హబ్స్ కావచ్చు, అడ్వెంచర్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్, ఇలాగ టూరిజం సెక్టార్లో 1.5 మిలియన్ హై వాల్యూ టూరిస్ట్స్ని ప్రతి సంవత్సరం అట్రాక్ట్ చేయడం కోసం
పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. అండ్ ఫ్యూచర్ ఇంటిగ్రేషన్ సుమారు 9 సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ని కూడా ఈ సిటీ ఎకనామిక్ రీజియన్లో భాగంగా ఇంటిగ్రేట్ చేయడం ద్వారా ఒక లార్జ్ స్పాన్ డెవలప్మెంట్ కోసం ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రాష్ట్ర పండుగగా అంతర్వేది కళ్యాణోత్సవాలు. ఈ ఆర్టికల్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని కళ్యాణోత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేదిలో ఈ కళ్యాణోత్సవాలు ప్రతి ఏటా ఫిబ్రవరిలో మాఘశుద్ధ సప్తమి నుంచి పాడ్యమి వరకు నిర్వహిస్తారు. అలానే స్వామివారికి 35 గ్రామాలలోని 942 ఎకరాల భూమి ఉండగా వాటిపై 49.47 లక్షల లీజు వస్తుంది అని, ఏటా ఆలయం ద్వారా 5.17 కోట్ల ఆదాయం వస్తుంది అని జీవోలో పేర్కొన్నారు. సో రాష్ట్ర పండుగగా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాలను ప్రకటించారు. ఇవి ఈనాడు న్యూస్ పేపర్లోని జూన్ 1 వీక్ నాటి ఏపీ రిలేటెడ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.